హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. మహిళలకు ఒక గొప్ప అవకాశము 4687 అంగన్వాడీల్లో హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అయితే విడుదల కాబోతుంది అని మీకు ఎలా తెలుసంటే అఫీషియల్‌గా జియో అయితే విడుదలైందండి. మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తూ అంగన్వాడీలకైతే మార్చారనమాట. ఇక్కడ మార్చడంతో ఇక్కడ సిబ్బంది కొరత అనేది ఉంది హెల్పర్‌లకు సంబంధించి. 4687 ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ గవర్నమెంట్ అధికారులకు ఆదేశాలైతే ఇవ్వడం జరిగిందనమాట. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. మరో కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలవ్వచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందే నేను కొంత సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అప్లికేషన్ వస్తే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సాలరీ ఎంత ఉంటుంది? వయస్సు ఎంత ఉండాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ ఉద్యోగాలన్నీ కూడా మహిళలకైతే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మహిళలకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని చేరవేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చేస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా అఫీషియల్‌గా వచ్చినటువంటి ఈ యొక్క జియోనైతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ పర్మిషన్స్ టు అపాయింట్ 4687 హెల్పర్ రిక్వైర్డ్ ఇన్ అప్‌గ్రేడెడ్ మినీ అంగన్వాడీ సెంటర్స్ అని చెప్తున్నారనమాట. ఏవైతే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అయితే అప్‌గ్రేడ్ చేశారో అక్కడ 4687 ఉద్యోగాలనేటివి ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించి అయితే ఉందన్నమాట. వీటిని వెంటనే భర్తీ చేయాలి. వీరిని వెంటనే కూడా రిక్వైర్మెంట్ అపాయింట్‌మెంట్ చేసుకోండి అని చెప్పి ఈ యొక్క అధికారులకైతే ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుందన్నమాట. వాళ్ళు వెంటనే కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ రిక్వైర్మెంట్ ఉందో అనేది ఫస్ట్ గవర్నమెంట్‌కి అయితే తెలియజేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఖాళీలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ కార్యాలయాలకు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే వెళ్తాయన్నమాట. దాన్ని బట్టి మీకు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందండి. మనకు మరో కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ అయితే విడుదల కావచ్చు. అయితే ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే కొన్ని అర్హతలనేవి మీరు తెలుసుకోవాలనమాట. వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నానండి. 10థ్ పాస్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలనేటివి ఇవ్వడం జరుగుతుందనమాట. అదేవిధంగా మీ యొక్క గ్రామంలో వేకెన్సీ గనక ఉండినట్లయితే మీరు స్థానిక నివాసితులై ఉండాలి. అలానే మీకు వివాహం అనేది అయ్యి ఉండాలి. లేదా వివాహం అయ్యి విడాకులైనా గాని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా విడోగా అంటే వితంతువుగా ఉన్నా గాని మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చనమాట. మొత్తానికి వివాహం అయినటువంటి వాళ్ళకు మరియు వేకెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడ స్థానికంగా నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశము. అదేవిధంగా వయస్సొచ్చేసి 21-35 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్తున్నారు మహిళలకు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మహిళలు గనక దరఖాస్తులు చేసుకున్నట్లయితే వారికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. 18-35 సంవత్సరాల మధ్యలో ఉంటే వీళ్ళు దరఖాస్తులనేటివి చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. మనకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులనేటివి జరగవచ్చు. లేదా ఐసీడీఎస్ కార్యాలయాలు ఉంటాయన్నమాట ప్రతి మండలంలో కూడా. అక్కడికి వెళ్లి డైరెక్ట్‌గా మీరు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అయితే అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. వాటి గురించి నేను చెప్తాను వినండి. వాటిల్లో వచ్చేసి ముఖ్యంగా మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, 10వ తరగతి మార్క్స్ మెమో, నేటివిటీ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఈ 5 రకాల డాక్యుమెంట్స్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు గూడా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ జెరాక్సుల మీద ఖచ్చితంగా గెజిటెడ్ అధికారి దగ్గర సైన్ అనేది పెట్టించాలి. అంటే గ్రీనింగ్ సైన్ అనేది ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసినప్పుడు గ్రీనింగ్ సైన్ అనేది ఉన్నటువంటి జెరాక్స్‌లను మీరు యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా మీరు ఐసీడీఎస్ కార్యాలయాలకైతే సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడింగ్ అనేది పంపిస్తారనమాట. ఆన్‌లైన్‌లో ఫస్ట్ నమోదు చేయిస్తారు. మీరు గనక షార్ట్ లిస్ట్ అయినట్లయితే, మీకు మంచి మార్కులు గనక 10థ్‌లో వచ్చినట్లయితే ఈ ఉద్యోగం అనేది మీకు రావచ్చనమాట. అయితే ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. ఈ ఇంటర్వ్యూలు అనేటివి పెద్దగా ఎఫెక్ట్ అనేటివి చూపించవు. మీకు జస్ట్ మార్క్స్ గనక మంచిగా వచ్చినట్లయితే మీరు మంచిగా మీ యొక్క ఊర్లోనే ఉద్యోగం అనేది చేసుకోవచ్చు. మెయిన్ అంగన్వాడీల్లో ఈ యొక్క హెల్పర్ ఉద్యోగాలు. ఈ హెల్పర్ ఉద్యోగాల యొక్క బాధ్యతలేంటంటే టీచర్ ఉంటారు కదా! వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉండడము, పిల్లకాయల్ని బాగా చూసుకోవడము, ఈ యొక్క వంటలు అవన్నీ చేసుకొనొస్తారు గదా! వాళ్ళకి సంబంధించి ఆ పిల్లలకి తినిపించడము, వాళ్ళకి వీలైతే కొంత బోధన అనేది తెలియచేయడము, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవి మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు యొక్క వేకెన్సీస్ అనేటివి ఎలా తెలుసుకోవాలి? అంటే మీ యొక్క స్థానికంగా మీకు వేకెన్సీ అనేది ఉందా? లేదా? అనేది ఎలా తెలుస్తుందంటే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందన్నమాట మరో కొద్ది రోజుల్లో.
అందులో క్లియర్‌గా అయితే చెప్తారండి. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఏ గ్రామంలో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ వార్డ్‌లో వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేస్తారనమాట. ఆ వార్డు లేదా ఆ గ్రామం పరిధిలో మీరు ఉండినట్లయితే 10వ తరగతి మీరు పాస్ అయ్యి వివాహితులై గనుక ఉండినట్లయితే మీరు దరఖాస్తు అనేది డైరెక్ట్‌గా మీ యొక్క ఐసీడీఎస్ కార్యాలయంకైతే వెళ్లి సో, సబ్మిట్ అయితే చేయవచ్చు. నేను తప్పకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు సాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2019 నుంచి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం అనేది రూ. 11,500 ఉండగా హెల్పర్‌కు సంబంధించి మాత్రం రూ. 7,000 అయితే ఇస్తున్నారనమాట. అంటే మీకు నెలకి వచ్చేసి సాలరీ అంటే అంగన్వాడీ కార్యకర్తలకొచ్చేసి 11,500 వస్తే ఈ యొక్క హెల్పర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకు హెల్పర్‌కు సంబంధించిన పోస్టులు కాబట్టి మీకు రూ. 7,000 జీతం అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఎక్కడికైతే అంటే ఈ వీటిల్ని కూడా మనకు కాంట్రాక్ట్‌లో తీసుకుంటున్నారా? పర్మనెంట్‌గా తీసుకుంటున్నారా? అనే సమాచారం అయితే లేదు. ఒకవేళ కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలు మాత్రమే మీరు వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్‌గా తీసుకున్నట్లయితే సో, మిమ్మల్ని కంటిన్యూగా అయితే తీసుకునేస్తారనమాట. సో, ఈ విధంగా కూడా ఉండవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొంత సమాచారం మాత్రమే తెలుస్తుందనమాట. కాకపోతే ఒక అలర్ట్ లాగా నేను మీకు ఈ సమాచారాన్ని ముందుగా తెలియజేస్తున్నాను. సో, త్వరలోనే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి 4,687 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీల్లో హెల్పర్లుగా అయితే తీసుకునేదానికి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుందనే సమాచారం ఉంది కాబట్టి నేను వెంటనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది అప్డేట్ చేస్తున్నాను. ఆ వెబ్‌సైట్‌లోకి అయితే మీరు వెళ్లి చూడండి. ఈ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు అఫీషియల్ వెబ్‌సైట్ అండ్ అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో దొరుకుతాయి మీకు. ఓకేనా? సో, ఇది ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు స్థానికంగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.